హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు గైస్? అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నా. సో ఏపీ పాలిసెట్ 2024కి సంబంధించి ఫస్ట్ కౌన్సిలింగ్లో మీకు సీట్ రాలేదా? ఒక్కసారి కింద కామెంట్ అయితే చేయండి. సో ఎందుకంటే చాలామంది మన సబ్స్క్రైబర్స్ అయితే అడుగుతున్నారనమాట. సో ఫస్ట్ కౌన్సిలింగ్లో అయితే నాకు అస్సలు ఏ కాలేజ్ వచ్చింది, సీట్ అయితే రాలేదన్నా. సో నేనైతే చాలా కాలేజెస్ పెట్టాను, అయినప్పటికీ కూడా నాకు సీట్ రాలేదని అయితే బాధపడుతున్నారు. సో గైస్, ఎవరికైతే సీట్ రాలేదో ప్రతి ఒక్కరికి చెప్తున్నా, వీడియో ఎన్వర్ట్ చూసాకైతే ట్రై చేయండి. సో మోస్ట్లీ చాలామంది స్టూడెంట్స్ అయితే అడుగుతున్నారనమాట. సో ఫస్ట్ కౌన్సిలింగ్లో నాకు సీట్ అయితే రాలేదన్న. సెకండ్ కౌన్సిలింగ్లో నేను మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చా లేదా, సో నాకు మళ్ళీ మేనేజ్మెంట్లోనే నా సీటు, నేను జాయిన్ అవ్వాల్సింది, ఇలా చాలా డౌట్స్ అయితే అడుగుతున్నారు. ప్రతి ఒక్కరు వీడియో ఎన్వర్ట్ చూసాకైతే ట్రై చేయండి గైస్. ఇకపోతే వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వెంటనే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో గైస్, మీరైతే స్క్రీన్ మీద అయితే ఒక్కసారి అయితే గమనించండి. సో పాలిటెక్నిక్ సంబంధించి చూసుకున్నట్లయితే ఫస్ట్ కౌన్సిలింగ్ సంబంధించి సో 35,591 సీట్లకు మాత్రమే మనకు భర్తీ కావడం అయితే జరిగిందనమాట. ఇకపోతే గైస్, చాలామందికి ఎందుకు సీట్ రాలేదు అన్న విషయానికి వస్తే, సో చాలామంది అయితే ఎక్కువ ర్యాంక్ అయితే వచ్చింటుంది. సో ఒకవేళ 70K 60K ఆ విధంగా, సో మీరైతే గవర్నమెంట్ కాలేజ్ ఎక్కువ పెట్టేసి ఉంటారు. సో ఎక్కువ మీరు మీకు వస్తాయి అనుకున్న కాలేజ్ అయితే నేను ఆల్రెడీ పెట్టమన్నా. సో మీరు అలా పెడితేనే మనకైతే సీట్ వస్తుందన్నమాట. ఇకపోతే చాలామంది స్టూడెంట్స్ అయితే డౌట్లో ఉన్నారు, మీరైతే ఏమాత్రం టెన్షన్ అయితే పడకండి. సో సెకండ్ కౌన్సిలింగ్లో చూసుకున్నట్లయితే మనకు వెబ్ ఆప్షన్స్ అనేటివి పెట్టుకునే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఇకపోతే సెకండ్ కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుందని అయితే చాలామంది స్టూడెంట్స్ అయితే అడుగుతున్నారు. సో ఫస్ట్ కౌన్సిలింగ్ రిపోర్టింగ్ అనేది మనకు 19th అయితే పూర్తి కాబోతుంది. సో తర్వాత అయితే అప్డేట్ వస్తుంది మనకు అయితే.